అభిరుచి మీ అభిరుచి. నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు సరికొత్త వంటకాల్ని, వాటిలోని పోషక విలువల్ని మీకు తెలియజేస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈరోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. ఈరోజు వంటలు పిండి వంటలో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. సాయి శిల్ప గారు పన్నీర్ టిక్కా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానని చెప్పేసి కోరారు. పన్నీర్ టిక్కా మసాలా సూపర్ డిష్. చాలా బాగుంటుంది. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చా అండి? ఈజీగా చేసుకోవచ్చు, బట్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కొంచెం ప్రాసెస్. సో ఈ ఒక్క డిష్లోనే మనం 2 ఐటమ్స్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఫస్ట్ టిక్కా చేసుకొని అది స్నాక్ లాగా తీసుకోవచ్చు. సో తర్వాత మనం అలా గ్రేవీలా చేసుకొని మసాలా కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఆ ప్రాసెస్ అనేది మీరు మాకు చేసి చూపించారు. తప్పకుండా. ఓకే అండి. మరి పన్నీర్ టిక్కా మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ టిక్కా మసాలాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చేశారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? పన్నీర్ టిక్కా మసాలా. సో ముందుగా పన్నీర్ మనం ఇలా అంగుళం సైజ్ లో క్యూబ్స్ లా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా పల్చగా బౌల్. సో దీంట్లో పెరుగండి, కొంచెం గట్టిగా ఉండాలి పెరుగు. ఓకే. సో ఇది బాగా బీట్ చేయాలండి. ఓకే. గరం మసాలా పొడి, ఓకే. కొద్దిగా మిరియాల పొడి, మిరియాల పొడి. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. ఇక్కడ అంటే టిక్టాకు సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా కారం, అలాగే నిమ్మరసం, సో ఇక్కడ ఓన్లీ టిక్కీలకు కావాల్సిన మిశ్రమం అదేనా అండి మెయిన్? అవునండి. ఇంకేమైనా యాడ్ చేస్తారా? సో ఓన్లీ టిక్కా చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తారండి. సో నేను గ్రేవీలో యాడ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో జస్ట్ అది ఒక్కటి యాడ్ చేసుకొని మనం టిక్కీలు చేసేసుకోవచ్చు. అవునండి. అవును. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఏమైనా నానబెట్టాలండి? సోప్ చేయాలి కొద్దిసేపు ఏమన్నా? ఎస్ అండి. సో దీంట్లో ఈ పన్నీర్ ముక్కలు వేసేసి బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసాను. ఓకే. ఓకే. మన గ్రేవీ రెడీ అయ్యేంత వరకు ఇది నానితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఓకే. ఓకే. సో కాసేపు మనకి నాన. సరే, అయితే ఇప్పుడు ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యారెట్ గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. చిట్కా చేశారుగా. ఓకే. ఓకే. సో ఇవి మనకు రెడీ అయిపోయి వీటిని మనం ప్యాన్ మీద వేసేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఓకే. టిక్కాలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు. అవునండి. ఏం చేసుకోవాలి? ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో వీటిని మంచి పుల్లటి వాసన వస్తుంది. మీరు పెరుగు వల్ల. యా, పెరుగు నిమ్మకాయ. సో ఇది అటువైపు పెట్టేసి మెల్లిగా
ఓకే, నేను వేస్తూ కాలుస్తూ ఉన్నాను. ఉంటాను, ఇక్కడ మనం గ్రేవీ ప్రిపేర్ Gravy ready చేసుకోవచ్చు. చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఆయిల్ అండి, ఫ్రీడమ్ Okay. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో ఇది ఈజీగా మనకు వాడుకోవడానికి, దాంతోనే డైరెక్ట్గా పోర్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, సో ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు Yes. చక్కగా. పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్. సో దీంట్లో ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే. ఆల్రెడీగా టిక్కాలకి వేస్తారు, ఇప్పుడు గ్రేవీకి వేస్తున్నారు. అలాగే కొద్దిగా కారం, ఓకే. కొంచెం పసుపు. సో ఒకసారి బాగా కలిపేసి, సో టమాటో పేస్ట్ అండి. టొమాటో పేస్ట్. Yes. ఓకే. ఓకే, అన్ని టర్న్ చేస్తాను. సో ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్. ఓకే. సో చాలా ఈజీ పన్నీర్ టిక్కాలు చేసుకోవడం అనేది. సింపుల్గా జస్ట్ మనం ఆ మసాలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు సోక్ చేసి ఇంకా వేయించేసుకోవడమే. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు పేస్ట్ ఉత్త టొమాటో గ్రేవీతో కూడా చేసుకోవచ్చాము మనం. చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం ఓకే. టిక్కాస్ కదా, జీడిపప్పు పేస్ట్ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో ఇవి అయిపోయినట్టేనండి, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేనా? సో ఇందులో కేవలం గరం మసాలా మాత్రం యాడ్ చేశారు. అవునండి. ఓకే. సో మిగతా పొడులన్నీ మనం టిక్కాలో యాడ్ చేసాం కదా, జీలకర్ర పొడి, మిరియాల పొడి అవన్నీ. సో ఇక్కడ పన్నీర్ ముక్కలు, టిక్కాస్. ఓకే. ఇలాంటివన్నీ బయటికి వెళ్ళి తినే కన్నా వాళ్ళు ఎప్పుడు స్టోర్ చేసి పెడతారో, ఫ్రెష్ చేసి పెడతారో మనకు ఐడియా ఉండదు. సో ఇంట్లోనే హ్యాపీగా ఫ్రెష్గా చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక్కసారి కలిపేసి, సో మొత్తం గట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం లూజ్ అవ్వడానికి వాటర్ యాడ్ వాటర్ యాడ్ చేసి, ఓకే. సో ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా కసూరి మెతి. ఓ, ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఎప్పుడు చెప్తాను కదా, ఎస్. ఇలా మెదిపి వేస్తే మనకి పౌడర్గా వస్తుంది. సో ఇది లాస్ట్కి వేసుకోవాలి కదండి కసూరి మేతి అనేది స్టవ్ ఆర్పే ముందు. అవునండి. ఓకే. ఓకే, ఎస్. డిష్ రెడీ. మీరు బౌల్ కూడా అలాగే తీసుకున్నారు. హోటల్లో సర్వ్ చేసేటప్పుడు మన కడాయిస్ అయి పెడతారు కదా అవును. 2 డిషెస్ కి. ఓకే. కొద్దిగా కొత్తిమీర అండి. ఆ కసూరి మేతి వేసిన తర్వాత ఆ స్మెల్ ఇంకా బాగా వస్తుంది. ఫైనల్ గా వేశారు కదా, సో ఆ వేడికి బాగా తెలుస్తుంది. బాగా తెలిసింది. పన్నీర్ టిక్కా మసాలా రెడీ. వేడివేడిగా పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ టిక్కా మసాలా తయారు చేయు విధానం: ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. దీంతో పన్నీర్ టిక్కాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ టిక్కాలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరగా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా మసాలా రెడీ. పన్నీర్ టిక్కా
టిక్కా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. ఇది తిక్కా టేస్టీగా ఉంది. అంటే నమ్మలుతుంటే దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ పైన మీరు చేసిన గ్రేవీ ఏదైతే ఉందో కాజు అండ్ టొమాటో కాంబినేషన్ చాలా బాగుందండి. చాలా అండ్ సూపర్. ఫైనల్ గా నేను ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే కసూరి మేతి మీరు ఏదైతే వేశారో నిజంగా టేస్ట్ మారిపోయింది. చాలా highlight చాలా అయింది. బాగుంది, హైలైట్ అయిపోయింది సీరియస్ గా. అండ్ చూడండి కలర్ కూడా అక్కడక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తూ చాలా బాగుందండి. పన్నీర్ టిక్కా మసాలా చాలా టేస్ట్ గా ఉందండి. చేసుకుంటే ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రోజుకి 2 సార్లైనా చల్లటి నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే కళ్ళ ఎరుపులు తగ్గిపోతాయి. పన్నీర్ టిక్కా మసాలా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మాస్టర్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈ రోజు మనం మామిడి కొర్ర బియ్యం హల్వా చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు ఈ రోజు మీరు మధురం మధురంలో మామిడి కొర్ర బియ్యం హల్వా చేయబోతున్నారు. అవునండి. సో కొర్రలతో ఇది హల్వా చేసుకుంటూ ఉంటారా లేకపోతే మీరు కొత్తగా మాకు ట్రై చేసి చూపిస్తున్నారా? చాలా తక్కువ అండి. అంటే ఈ చాలా మధ్య చాలా మంది కొర్ర బియ్యం వైపు వెళ్తూ ఉన్నారు. అవును. సో దాంతో అంటే ఇప్పుడు సీజన్ గా మనకు పళ్ళు దొరుకుతూ ఉన్నాయి కదా. Yes. సో దీంతో మనం హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మామిడి పళ్ళు అండ్ కొర్ర బియ్యం కాంబినేషన్ లో హల్వా Yes. చూద్దాం. ఓకే, మరి మామిడి కొర్ర బియ్యం హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడి కొర్ర బియ్యం హల్వాకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, కొర్ర బియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఓకే, సో హల్వా కాబట్టి ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన ఉంచుకోవాలి. అవునండి. సో ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ 3 Okay. వేసుకుంటున్నాం. కొంచెం దూరగా మాత్రం మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే సో వీటిని పక్కన తీసేసుకున్నాం. ఓకే ఓకే. సో ఇదే నేతిలో ఓకే కొర్ర బియ్యం వేసేసి కొద్దిగా వేయించేసుకోవాలి. ఓకే సో ఇక్కడ సరిపడా వాటర్ వేసేసి ఇది ఉడికించుకోవాలి. ఓకే సో ఇలా నార్మల్ కొర్రలతో ఇక్కడ మామిడి పళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి ఈ సీజన్ లో మనం మామిడి పళ్ళతో చేస్తాం. లేదు అంటే మనం మిగతా వేరే ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చా ఇలాగా? మామూలుగా గ్రేప్స్తో చేసుకోవచ్చు, గ్రేప్స్ తో, పైనాపిల్తో చేసుకోవచ్చు. వాటితో కూడా బాగుంటుంది. ఓకే ఇప్పుడు మూత పెట్టేస్తారా? యా. సో ఇది బాయిల్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అండి. అవునండి. మరి ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. రోజ్ వాటర్లో పాలు కలిపి ముఖానికి అప్లై చేసి తర్వాత శనగపిండితో రుద్దుకున్నట్లయితే చర్మం మృదువుగా ఉంటుంది. చిట్కా చూసారుగా? ఓకే, తొందరగా అయిపోయిందండి, చాలా ఫాస్ట్ గా. ఇంకా కొద్దిగా కొద్దిగా అదే. సో మూత పెట్టేస్తారా? ఎస్. కొంచెం టైం తీసుకుంటుంది. యా. సో అలా మా కర్రీని చేసి చూపిస్తారా మరి? ఓకే. ఓకే, 2 వంకాయలు, చిన్న ముక్క క్యారెట్, బర్డ్ చేస్తాం బర్డ్. ఇలా ఫ్రై అవుతున్నట్టు. సో ఇలా కొంచెం ఇలా టర్న్ అయింది తీసుకున్నాను. సో ఈ తొడుమ భాగం తీసేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ బీక్ వస్తుంది. ఒకసారి కలిపేద్దాం ఇది. సో ఇక్కడ సరిపడా పంచదార. ఓకే. సో ఇంకా సో మన మామిడి పండు మనకి ఎంత స్వీట్ గా ఉంది చూసుకొని దాని తగ్గట్టుగా మనం పంచదార యాడ్ యాడ్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. అలాగే మామిడి పండు గుజ్జు అండి. సో సీడ్లెస్ గ్రేప్స్ తీసుకొని మిక్సీ పట్టేసి క్రష్ లా చేసేసి వేసేసుకోవాలి. ఓకే. సో పైనాపిల్ కూడా అంతే. ఓ, ఈ చక్క కలర్ కూడా చేంజ్ అయ్యి మనకి బాగుంది. కొంచెం లైట్ ఎల్లోష్ కలర్ Yes. వస్తుంది. సో కావాలని ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు కదండి?
మ్యాంగో Mango, అది మన ఇష్టం అది. ఓకే, సో ఇక్కడ వరకు సరిపోతుంది. ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అనుకుంటే ఇంకొంచెం కొంచెం యాడ్ యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, ఓకే, కొద్దిగా సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చేద్దాం. ఓకే, సో దీనికి వింగ్స్ పెట్టడానికి స్లిట్స్ ఇస్తున్నానండి ఓకే, రెండు వైపులా. సో వింగ్స్ ఇంకొక బ్రింజాల్ నుంచి తీసుకుంటాం. ఇటువైపు నుంచి ఇంకోటి. ఓకే, ఓకే, ఈ రెండింటిని ఇలా పట్టేసుకొని ఒక్కవైపు జిగ్జాగ్ కట్ చేస్తాం. ఓకే, ఓకే అండి. సో పంచదార వేసాం కదా, మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలి. అడగంటే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? ఒక్కోసారి పట్టేస్తుంది. Okay. సో మ్యాంగో పల్ప్ కూడా వేసాం కదా. యా, సో క్యారెట్ నుంచి బీట్. కార్నర్ పాయింట్ బీట్. ఓకే, సో ట్రిమ్ చేస్తున్నాను. సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే, ఓకే, సో అలాగే వింగ్స్ ఈ స్లిట్స్లలో ఓకే, ఈ కటింగ్ చేసింది Yeah. బ్యాక్ సైడ్ రావాలి. ఓకే, ఓకే, సో ఐస్ పెట్టడానికి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ తోక మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో వీటి కిందన ఇలా లెగ్స్లో పెట్టేసేసి ఓకే. సో అది ఎగురుతున్నట్టుగా చక్కగా కింద సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ ఇస్తే మనకి పెట్టేస్తారు. కొంచెం ఎలివేట్ చేయొచ్చు. సో ఇలా క్యారెట్ మీద పెట్టేస్తాను. ఓకే, ఓకే, yes. రెడీ. బాగుందండి. సో అలాగే ఇది కూడా హల్వా కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? ఓకే, సో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి కొన్ని. ఓకే. కొర్రెలతో హల్వా, అది కూడా మ్యాంగో ఫ్లేవర్లో. ఓకే, రెడీ. ఓకే, సో సేమ్ ఇంకా కొర్రెలతోనే చేసామంటే సేమ్ ఇలా మ్యాంగో ఫ్లేవర్తో మనం జొన్న రవ్వ, గోధుమ రవ్వ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. షుగర్ కాకుండా అంటే వేరే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం మామిడి పండు డామినేట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి కాబట్టి పంచదార పంచదార యాడ్ అయితే కొంచెం చేసుకోవాలి. బాగుంటుంది. ఓకే, లేదా మనకు మామిడి పండు ఎక్కువగా స్వీట్ ఉందంటే ఇంకా షుగర్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అలా తీసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి, హల్వా రెడీ. ఓకే, మరి చక్కటి కార్వింగ్ తో పాటు మామిడి కొర్ర బియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మామిడి కొర్ర బియ్యం హల్వా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొర్ర బియ్యం వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, మామిడి పండ్ల గుజ్జు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మామిడి కొర్ర బియ్యం హల్వా రెడీ. మామిడి కొర్ర బియ్యం హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. అంటే వేరేదో తింటున్నాం, కొర్రలు తింటున్నాం, మరి ఎలా ఉంటుందా అన్నట్టు ఏమీ లేదండి. హ్యాపీగా తీసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మెంతుల్ని పెరుగులో నానబెట్టి తీసుకున్నట్లయితే ఒంట్లోని వేడి తగ్గుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్, నీ పేరు? సౌమ్య. సౌమ్య. ఎక్కడి నుంచి వస్తున్నావు? లోవర్ ట్యాంక్మెంట్ ఇందిరా పార్క్. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ 4th year కంప్లీటెడ్. ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటావా? Yeah. చాలా ఇంట్రెస్టా? అవును. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? పద్మ, పద్మ గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇందిరపాల్. ఇంద్రపార్క్ దగ్గర నుంచి.
మీరిద్దరు మా పాప. ఓ తల్లి కూతురులా? ఓకే ఓకే గుడ్ గుడ్ గుడ్. సో ఇంకా నో డౌట్ మీరు వంటలు ఎరగదీస్తారు. అవును, సో మీ ఇద్దరు మధ్యలో వంటలు పోటీ. ఎవరు బాగా చేస్తుండొచ్చు? నేనే చేస్తాను. మమ్మీ మమ్మీ బాగా చేస్తుంది కదా. మరి అమ్మతో ఎందుకు పోటీకి వచ్చావు? ఏమో నేను గెలుస్తానా చూద్దామని. ఏమో కాంపిటీషన్ కదా, పొరపాటున అమ్మ ఉప్పు ఎక్కువ వేయొచ్చు, నేను కరెక్ట్ అందుకే అంతేనా? maybe అది. బా కోటి వరకు వచ్చే వరకు అమ్మని కూడా పెట్టించుకోవట్లేదు అసలు. ఓకే, మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను. మీరేనా? ఏం వంట చేస్తున్నారండి? ఆకుకూరల జొన్న రొట్టె. ఆకుకూరలో జొన్న రొట్టె. ఏ వంట అయినా దీన్ని దాటి ఇంకేది వెళ్ళదు. ఆకుకూరల జొన్న రొట్టె కొత్తగా చాలా బాగుందండి. ఏంటి మీరే క్రియేట్ చేశారా? నేనే క్రియేట్ చేస్తాను. అమ్మమ్మ వాళ్ళు ఆకు అంటే మామూలుగా ఆకుకూరలు అవన్నీ ఏమి యూజ్ చేయరు. అవును, ఉత్త వాళ్ళు జొన్న రొట్టె చేస్తారు. అది కూడా మామూలుగా వేడి నీళ్ళు పెట్టి ఇట్లా చేయితో కొట్టడం అలాంటి మనం ఇప్పటికీ ఊర్లలో చూస్తుంటాం. అవును, సిటీలో అంటే తక్కువ. అయితే వాళ్ళు చేస్తుంటే నేను అనుకున్నాను, అసలు మామూలుగా అసలు చేయితో కొట్టడం ఏంటి, నేను కొత్తగా ఏదైనా కనిపెట్టాలి అని చేసి నేను కొత్తగా కనిపెట్టి అందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇంకేమేమి కలపాలి అని ఆలోచించి, ఆకుకూరలు అంటే నో డౌట్ అందరు ఈజీగా తినేస్తారు, విటమిన్ ఫుడ్, ఇంకా దానికి వంక పెట్టేది లేదు. అందుకే సరే ఇంకా టేస్ట్ ని బట్టి ఉంటుంది ఏదైనా చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆకుకూరల జొన్న రొట్టె కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆకుకూరల జొన్న రొట్టె కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర అరకప్పు, తరిగిన తోటకూర అరకప్పు, మెంతికూర కొద్దిగా, జొన్న పిండి 1 కప్పు, జీలకర్ర కొద్దిగా, వాము 1/2 టీ స్పూను, నువ్వులు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఆకుకూరల జొన్న రొట్టెలు. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. ఫస్ట్ ఆన్ చేసుకోవాలా? ఓకే, అయితే లైటర్ ఇవ్వండి. వాటర్ వేయాలండి. ఇది జొన్న పిండి తడుపుకోవడానికి వేడి నీళ్ళ? నార్మల్ గా జొన్న రొట్టెలు చేసేటప్పుడు వేడి నీళ్ళతో తడుపుతారు కదా. వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని పొడి చేసుకుంటూ దాన్ని తడుపుకుంటూ చేస్తూ ఉంటారు. ఇది మనం పద్మ అంటే స్పెషల్ గా ఉండాలి కదా. ఏమైనా డిఫరెంట్ చేస్తారా? సేమ్ అలాగే చేస్తారా? మరి డిఫరెంట్. ఓకే, దేనికి అది జొన్న రొట్టె చేసుకోవడానికా? ఇప్పుడు మామూలుగా మనము చపాతీల కంటే గోధుమ పిండి తడుపుకుంటాం, అది దానికి వేడి నీళ్ళు అవసరం లేదు మనకి. ఎందుకంటే దాంట్లో జిగట ఉంటుంది, ఇందులో ఉండదు, అది పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి మనము ఆ క్వాలిటీ దీన్ని తేవడానికి ఈ రకంగా చేస్తాం. ఓకే, సో వేడి నీళ్ళలో వేస్తే గనక మనకి ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో నార్మల్ గా అయితే పెద్దవాళ్ళు పిండి వేసుకొని వేడి నీళ్ళు అందులో పోసి ఇలా కలుపుతూ ఉంటారు. సో మీరు డైరెక్ట్ ఇందులోనే వేసి కలిపేస్తున్నారు. ఓకే ఓకే, కొంచెం ఒక 2 seconds అలా ఉండాలి. కొన్ని వాటర్ పడుతుందా? కొంచెం. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఓకే, ఒక నిమిషం మూత పెట్టేద్దాం. మూత పెట్టాలా? ఓకే, మరి ఆకుకూరలన్నీ అవన్నీ స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్ గా వేసేస్తారా? స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్ తీసుకొని, ఇది పాలకూర అండి. ఓకే, అంటే మనం ఇప్పుడు పిండి కొంచెమే తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు కూడా తీసుకోలేదు, కనుక కొద్దిగా వేసుకుంటే చాలు. కొద్దిగా పాలకూర, ఇదేంటి? ఇది తోటకూర. తోటకూర. మెంతి కూర కొంచెం తక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతికూర. ఇంకా మన ఇష్టం ఉంటే ఎన్ని కూరలోనే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నేను 3 కూరలు మాత్రం వేస్తున్నారు. ఓకే, ఇది తీసేసుకొని కొద్దిగా ఇట్లా ఆకుకూరలో ఏ గుణం ఉంది అంటే వాటర్ వస్తుంటుంది, దాన్ని మనం ఇంకా కొంచెం వాటర్ రావడానికి చేయాలి. ఇలా చేసేసి నలిపేస్తే వాటర్ వస్తుంది. ఇది ఒకటండి. జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి 3 కలిపి దంచేసాను. ఓకే, ఇది కూడా జొన్న రొట్టెకి సరిపడా వేసేసారు. ఉప్పు కూడా ఇందులో వేసేసాను. ఇంకా మళ్ళీ వేయాల్సిన జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా వాము. వాము, ఓ, నువ్వులు. ఓకే, ఇలా చేసుకోవాలి కొద్దిగా. సో దాంట్లో ఉన్న తడికే, ఆకుకూరలో ఉన్న తడికే మనకి ఇది మొత్తం కలిసిపోతుంది. ఓకే, మన పిండి ఉంది కదండి, ఇందులో కలిపేసుకోవాలి. ఓకే, చూడండి ఎలా అవుతుందో.
జీలకర్ర ఇదంతా దంచి అది. వేశారు కదా, మంచి వాసన వస్తుంది. అది ఎస్. సో చక్క ఈ ముద్దని ఇంకా మనం చపాతీలా పిండి. చేసి కాల్ చేసుకోవడమే. అంతే ఓ అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది చేసి ఇంకా చపాతీ చేసుకోవడం. చేసేయాలి. ఇది ప్యాన్ వేడవుతూ ఉంటుంది. నేను ప్యాన్ పెట్టేస్తాను. పొడిపిండితో అవసరం లేదా? అవసరం ఉంటుందండి, ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకెలా కొత్త కొత్త ఏం చేస్తూ ఉంటారండి మీరు? కొత్త చాలా చేస్తారు. చాలా చేస్తూ ఉంటారా? మా ఇంట్లో వాళ్ళు బలైపోతుంటారు నాకు. అయ్యో వేడెక్కిందండి. ఓకే, ఇది ఇప్పుడు కాల్చుకోవడం. వేడెక్కాక వాటర్ తడి బట్టతో మనం పైన ఇలా అద్దాలా? అది. అని ఇలా ఎందుకు అద్దుతారండి పైన? అంటే ఇది పొడిపిండి కింద అడుగు బాగా ఉండిపోతాయి కదా, అది కాలదు, ఓకే. మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ఇలా సిమ్ లో ఉందా? సిమ్లో ఉంది. మామూలు జొన్న రొట్టెలు కూడా ఇలాగే చేస్తారు ఊర్లలో. అదే అలా చేస్తారు. ఎందుకనే చెప్పి మీకు అన్ని బాగా తెలుసున్నాయి కదా, చెప్తారు కదా అని చెప్పేసి అడిగానంటే. ఇది సిమ్లోనే కాల్చుకోవాలండి జొన్న రొట్టెలు? సిమ్ లోనండి. ఓకే. సో మళ్ళీ ఇక్కడ వాటర్ కానీ ఏం ఏం పెట్టలేదు, లేదు, జస్ట్ పైన ఒక మాత్రమే సైడ్ పెట్టాలి. చాలు. ఓకే. హైలో పెట్టమంటారు? వద్దండి, సిమ్లోనే కాల్చుకోవాలి. సిమ్ లోనే. ఓకే. సో అలాగే మంచి చిట్కాలు చెప్పండి ఇది కాలేదు. చిట్కా అంటారా? మామూలుగా మనము కూరలు తాలింపు వేసేటప్పుడు ఉల్లిపాయ వేసాక కొంచెం చిటికెడు ఉప్పు వేయాలండి. ఓకే. ఉల్లిపాయ అప్పుడు గోధుమ రంగులోకి వస్తుంది ఉల్లిపాయ. పచ్చిమిర్చి కూడా వేసినప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే పచ్చిమిర్చి కూడా రెడ్గా అయిపోయి అది తినేటప్పుడు కారం ఉండదు. కారం ఉండదు. ఉండదు. ఓకే. పొరపాటున కూర వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువైపోయే ఛాన్సెస్ లేదు, కొద్ది చిటికెడు వేస్తాం కదా అంతే, చిటికెడు. తాలింపులోనే. ఇదైతే బాగుంది. పచ్చిమిరపకాయలు కారం లేకుండా చక్కగా బాగుంటాయి. హ్యాపీగా వేసుకోవచ్చు. మనము పులిహోర చేస్తాం కదా, పులిహోర చేసినప్పుడు అన్ని పచ్చిమిర్చి తీసి పక్కన పెడుతుంటారు. అవును. అలా పెట్టకుండా ఇలా మనం ఉప్పు వేసామనుకోండి, కారం అది తక్కువ కలర్ ఉండాలి. కూడా ఒక రాంటి మంచి కలర్ వస్తుంది బ్రౌనిష్ లో. తినేటప్పుడు కూడా అంత కారం అనిపించదు, తినేసేస్తుంది. సో చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి చిటికెడు ఉప్పు కనుక వేస్తే కలర్ మారి కారం తగ్గి టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు తినగలుగుతాం అది. పక్కన పెట్టకుండా. అది ఇది బాగుంది చిట్కా. కాలినట్టేనండి ఇది? కొంచెం హైలో పెట్టండి. యా, అయిపోయిందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫీస్ నేను ఎదిగినా పొరపాటు ఎదిగితే మళ్ళీ నన్ను తిడతారు. ఏం లేదు, నేను చేద్దాం. మీరే తీసేది. ఓకే. ఇప్పుడు రోటీ అయిపోయిందండి. నేను రోటి పచ్చడి, టమాటా రోటి పచ్చడి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో రెడీయా మీ ఆకుకూరల జొన్న రొట్టె? వేడివేడిగా ఆకుకూరల జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆకుకూరల జొన్న రొట్టె తయారు చేయు విధానం. ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి మరిగాక జొన్న పిండి వేసి ఉడకనివ్వాలి. మరొక బౌల్లో తరిగిన పాలకూర, తరిగిన తోటకూర, మెంతుకూర, ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, వాము, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీల పీటపై ఉంచి చపాతీల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి పైనుంచి నీళ్లద్దుతూ రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆకుకూరల జొన్న రొట్టె రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. యాపిల్ ముక్కలు కట్ చేయగానే నల్లబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే యాపిల్ని కట్ చేయగానే ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసినట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. తయారీ విధానం చేశారుగా. సౌమ్య, ఇప్పుడు నీ టర్న్. నువ్వేం చేస్తున్నావు? స్వీట్ పొటాటో పొంగనాలు. స్వీట్ పొటాటోతో పొంగడాలు. చిలకడ దుంప పొంగడాలు. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప పొంగడాలకు కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 2, బెల్లం 1 కప్పు, బియ్యం 1 కప్పు, వేయించిన శనగపప్పు 1 టేబుల్ స్పూను, పెసరపప్పు 1 టేబుల్ స్పూను, ఎర్ర కందిపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూను, యాలకుల పొడి కొద్దిగా,
నెయ్యి కొద్దిగా. ఓకే స్టార్ట్ చేద్దామా? యా. చిలకడ దుంప పొంగడాలు. పొంగడాలు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవాలి అంటే పాకం పట్టుకోవాలా ఫస్ట్? పాకం పట్టుకోవాలి. ఓకే సరిపోతుందా? యా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఓకే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. సరిపోతుందా? ఓకే ఇది మెల్ట్ అయ్యి మనకు పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దుంపల్ని స్మాష్ చేసుకోవాలి. ఓకే చిలకడ దుంపని మ్యాష్ చేసుకోవాలి. ఓకే ఈ చిలకడ దుంపని ఉడికించావా? ఉడికించాలి. ఓకే చక్కగా చేతులు చేసుకోవచ్చు కదా కదా. ఓకే ఇది స్మాష్ చేసేసాము. తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఓకే ఈ పిండి ఏంటి? ఈ పిండిలో బియ్యం మినప్పప్పు కందిపప్పు ఇవన్నీ పప్పులు మిక్స్ చేసుకొని నైట్ అంతా మిక్స్ అది పెట్టి మామూలుగా పొద్దున గ్రైండ్ మామూలుగా ఉన్న పప్పులు ఇవేనా? అవే పప్పులు. ఓకే బియ్యం పుట్నాల పప్పు మినప్పప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు సో ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టావా? బియ్యం ఎక్కువ తీసుకోవాలి. బియ్యం ఒక కప్పు ఇవన్నీ సమ్ క్వాంటిటీ తీసుకుంటే చాలు. ఓకే బియ్యం కప్పు తీసుకొని ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి అంతేనా? ఓకే ఇప్పుడు ఏం చేయాలి? యాలకుల పొడి దీంట్లో వేసుకొని యాలకుల పొడి ఈ పిండిలో వేస్తున్నారు. అవును. యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలా? అవును మిక్స్ Okay. చేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలుపుకున్నాం కదా, దీని తర్వాత టొమాటో దీంట్లో పాకం వచ్చింది. సో పాకం రెడీ అయిపోయిన తర్వాత మ్యాష్ చేసుకున్న వేసుకోవాలి. ఓకే డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. ఓకే ఇప్పుడు కొంచెం సోంపు వేసుకోవాలా? చూడు ఎంత కొంచెం వేయాలి? సరిపోతుందా? చాలు. ఓకే ఇదంతా ఇప్పుడు దగ్గర బాగా పడాలా? కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినా ఇంతేనా? ఇంకా దగ్గర పడాలా? స్టవ్ ఆఫ్ చేయండి. సో మొత్తం ఇలా అవుతుందన్నమాట. ఇది చల్లగా అయ్యాక చిన్న చిన్న రౌండ్స్ గా చేసుకుంటే చిన్న చిన్న రౌండ్స్ గా Rounds గా చేసుకొని చేసుకొని పిండిలో ముంచి అందులో అందులో వేసుకోవాలి అంతేనా? వేసుకోవాలి, అంతే. ఓకే సో ఇది ఇప్పుడు ఎందులో వేయను? ఒక బౌల్లోకి సో ఇది చల్లనట్టేనా? చల్లారి లైట్ గా వేడి ఉంది అంతే. సో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి అంతేనా? ఓకే తీసుకొని ఇందులో పెట్టుకుంటే సో ఫైనల్ గా ఒకటేసారి అన్ని డిప్ చేసి వేస్తారు అంతేనా? ఓకే సో చక్కగా మీరు చేసే లోపు నేను ఇది పొంగడాల ప్యాన్ పెట్టేస్తాను. నేను వేడవుతూ ఉంటుంది. కొంచెం అది కొంచెం ఘీ వేయాలా? ఘీ వేయాలి. ఓకే స్వీట్ కాబట్టి ఘీ. అక్కడ స్పూన్ ఉంది ఇస్తావా? సో మనకి పొంగడాలు ఈజీగా బయటికి రావడానికి అంటుకోకుండా ఉండడానికి ఇది వేస్తాం అంతేనా? ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే ఇప్పుడు ఆయిల్ పోసేసి అది నెయ్యి నెయ్యి పోసేసారు కదా. ఓకే దీన్ని దీంట్లో డిప్ చేయాలి. ఇప్పుడు పిండిలో డిప్ చేయాలి. ఇంత ముందు డిప్ చేసి అందులో వేసాడు అంతేనా? అంతే. ఓ చిన్న సైజ్ పొంగడాలు బాగున్నాయి. స్వీట్ పొంగడాలు, స్వీట్ పొంగడాలు, స్వీట్ పొటాటో పొంగడాలు. ఓకే కానీ బాగున్నాయి కదా చక్కగా. చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. చూడడానికి అన్ని ఒకేలా ఉంటాయిగా పొంగడాలు. అంటే పెద్ద సైజు పొంగడాలు అంటే ఇవి చిన్న సైజ్ చిన్న సైజు. ఓకే సో చక్కగా ఇవి వేస్తే మాకు ఒక పాట పాడొచ్చు కదా సౌమ్య? సౌమ్య ఓకే ఓకే ఫైన్. పాట ఏ పాట పాడమంటారు? నీకు బాగా వచ్చిన పాట, నువ్వు బాగా పాడతాను ఈ పాట అని నీకు అనిపించిన పాట పాడు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే, ఓహోహో పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాలజడి రేపావే, ఏ ఉకిరి బికిరి అయ్యా నీ ఊహల జడిలో, చకిలి గింతలు మొదలాయే ఇక నా వడిలో, నీ వల్లే రాసుకుమారా
ఈ మాయే నీ వల్లేరా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా. వావ్, థ్యాంక్ నీ వాయిస్ చాలా బాగుందని చాలా బాగా పాడేది తెలుసా. థ్యాంక్ అలాగే ఇంకో పాట వేసుకో ప్లీజ్. బాగుంది నీ పాట. ఇక్కడ మమ్మీ గారు చెప్పేస్తున్నారు పైనుంచి ఇంకొంచెం నెయ్యి అని చెప్పి. రాజుగా టేస్ట్ చేసిన అంటే మంచిగా కమ్మగా ఉండడానిక. ఎంతైనా మన పిల్లలకు మనం చెప్పుకోవాలి కదండి. కాంపనెంట్ నువ్వు మమ్మీని చూసావు, కానీ అక్కడ చూసి మమ్మీ ఎంత సపోర్ట్ చేస్తుందో నీకు, మా అమ్మాయి విన్నవ్వాలి అని చెప్పి. మమ్మీ ఎలాగో సపోర్ట్ చేస్తారు కదండి. మమ్మీ కాబట్టి ఎట్లయినా పర్లేదు. ఓకే నెయ్యినా. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది ఇలా అవ్వడానికి? 5 minutes. 5 minutes. ఓకే, సో రెండు వైపులా తిప్పి ఇలా కాల్చుకోవాలి అంతేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇలా వేసుకోవాలి. ఓకే, బాగున్నాయి చిన్న సైజులో మీరు అన్నట్టుగా, కొత్తగా ఉన్నాయి. కంటికి నచ్చితే కడుపుకి నచ్చినట్టే. సో ఇలా ఈజీగా రావడానికి నెయ్యి అనేది ముందు వేసారు. ఓకే, చిలకడ దుంపతో పొంగడాలు చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. రెడీ రెడీ అయిపోయిందా? చిలకడ దుంపడాలు రెడీ. ఓకే, వేడివేడిగా చిలకడ దుంప పొంగడాలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప పొంగడాలు తయారు చేయు విధానం. ఓ పూట ముందుగా బియ్యం, వేయించిన శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు నానబెట్టి రుబ్బి పూత పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చిలకడ దుంపను ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి దీనిలో వేసి సోంపు వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న పూత పిండిలో ముంచి తీసి పొంగడాల పాన్ లో ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చిలకడ దుంప పొంగడాలు రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు, కొత్తగా సరికొత్తగా ఇక్కడ ఆకుకూరల జొన్న రొట్టె ఉంది. అది మీకు తెలుసో లేదో నాకు ఐడియా లేదు. మరి ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, అంటే ఈ మధ్య చాలా మంది కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు. హెల్తీగా ఫుడ్ తయారు చేసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది టొమాటో పచ్చడితో తింటే బాగుంటుంది అని చెప్పారు మీరు. అది కూడా దాంతో కూడా టేస్ట్ చేయండి ఒకసారి. రోటి పచ్చడి. బాగుందండి. సో నెక్స్ట్ అలాగే చిలకడ దుంపతో పొంగడాలు చేశారు. ఇది కూడా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. చిన్న సైజ్ లో చక్కగా క్యూట్ గా బాగున్నాయి చూడడానికి. అంటే స్కూల్ పిల్లలకి చిన్న బేబీ పెడతారు కదా, సో అలా మీరు కూడా తీసుకున్నా. మీరు కూడా టేస్ట్ చేయండి. మీ అమ్మాయి చేసింది ఎలా ఉందో చెప్పండి తిని. ఎలా ఉన్నా వాళ్ళ అమ్మాయిగా చేసింది ఇలానే అంటారు నాకు తెలుసు. నేను ఇలాగే అంటాను. అదిరిపోయాయి, చాలా బాగుంది కొత్తగా. సో రాజు గారు, రెండిట్లో మీకు ఏది బెస్ట్ డిష్ అనిపిస్తుంది? సో చిలకడ దుంపతో ఇలా స్వీట్ గా పొంగడాలు చాలా బాగుంది. రెండు కొత్తగా ఉన్నాయి, రెండు డిఫరెంట్ కొత్తగా ఉన్నాయి. సో రెండిట్లో ఏంటంటే దీంట్లో జొన్నలో ఆకుకూరలన్నీ కూడా మిక్స్ చేసేసి కొద్దిగా వాము తగ్గిస్తే బాగుంటుంది. వాము డామినేట్ ఎక్కువగా ఉంది. సో అంటే జీలకర్ర కూడా వేసాం కదా మీరు, జీలకర్ర తర్వాత వెల్లుల్లి వేసి కొంచెం దంచేసి వేసారు కదా. సో వాము మీరు అవాయిడ్ చేసిన ప్రాబ్లం లేదు. సో ఆ జీలకర్ర దాంతో ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ కొంచెం వాము కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది. రెండిట్లో ఆల్వేస్ మమ్మీ ఓన్లే ఈ రెండిట్లో అనే వరకు అక్కడ చూసాను నేను ఒక్క సెకండ్ లో. మనం ఎక్కడ ఇచ్చినా మమ్మీ ఫేసే వెలిగిపోతుంది. అది కరెక్ట్. సో నిజంగానే అండి, జొన్న రొట్టెలే చాలా హెల్తీ. దానికి కూడా అందులో ఇంకా ఆకుకూరలు అనేది కుక్ చేయకుండా డైరెక్ట్ గా వేసారు, వేసి జస్ట్ కాల్చారు వితౌట్ ఆయిల్ గానీ ఏమి కూడా. సో మామూలుగా అంటే కొంచెం క్రిస్పీగా చేసేసి పిల్లలకి ఇచ్చేస్తే ఇలా చట్నీ లేకుండా కూడా డైరెక్ట్ గా అంటే కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేస్తారు కదా. సో చాలా బాగుంది నిజంగా అండి, చాలా బాగుంది. మంచి డిష్ మీరు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ పద్మ గారు.
మరి మీకు ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. మంచి కలర్. థ్యాంక్ యూ. ఓకే సౌమ్య, ఈ పొంగడాలు కూడా చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. సో ఈ గిఫ్ట్ కూడా మమ్మీగా నేర్పించింది తను చేసింది నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మరి నీకు కూడా సిఎంఆర్ విశాఖపట్నం తరపున ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్. ఓకే అండి, మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే అండి, ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పిండి వంటలు చేసేటప్పుడు మంట ఎక్కువైనట్లయితే నూనె పొంగిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే నూనెలో చిన్న చింతపండు ముక్క వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ చూసారు కదండి, వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన పన్నీర్ టిక్కా మసాలాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ చాలా చాలా మంచిదండి, మెయిన్గా ఎందుకంటే పాల నుంచి తయారు చేయబడినవి కాబట్టి. ఇప్పుడు పాలు అనగానే మనకు మళ్ళీ ఒక సమస్య వస్తుంది. ఏ పాలు మంచివి, బర్రె పాలు మంచివా, ఆవు పాలు మంచివా, ఎలాంటి పాలు వాడాలి, మనం చిన్నపిల్లలకి ఎలాంటి పాలు పట్టించాలి, పన్నీర్ ఎప్పటి నుంచి చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, ఇలా అన్నీ కూడా మనం ఆలోచిస్తే బర్రె పాలు కంటే కూడా ఆవు పాలు చాలా మంచివి. ఆవు పాలు ఎప్పుడు కూడా తల్లిపాలకి దగ్గరగా ఉంటుంది, చాలా మటుకు అంటే సేమ్ డెఫినెట్గా ఉండదు, కానీ తల్లిపాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి 1.5 years 2 years పిల్లలకు కూడా మనం నిర్భయంగా ఆవు పాలు పట్టించవచ్చు. ఇక పన్నీర్ అంటారా, 2 years పైనుంచి 1.5 years నుంచి కూడా పన్నీర్ ఇవ్వచ్చు. పన్నీర్ అనగానే ఏంటంటే పన్నీర్లో ఉన్న మెయిన్ పోషక విలువలు ప్రోటీన్. పన్నీర్లో ఉన్న ప్రోటీన్ క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ అంటే ఐడియల్ ప్రోటీన్ క్వాలిటీ. ఇప్పుడు మనకు ఎప్పుడు ప్రోటీన్ తింటే సరిపోదు, దాని క్వాలిటీ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. అంటే మంచి క్వాలిటీ ప్రోటీన్ అనేది బాడీకి చాలా ఉపయోగపడే ఒక ఐటెం. ఇక మధురంలో చూసిన మామిడి కొర్ర బియ్యం హల్వా. ఇప్పుడు మామిడి పళ్ళ గుజ్జు, ఓకే, తర్వాత కొర్ర బియ్యం చాలా బాగుంది. అసలు కొర్ర బియ్యము, సజ్జలు, జొన్నలు, అంటే తర్వాత మీరు ఊరించే వంటలో చూసిన రెసిపీలో కూడా జొన్నలు ఉన్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలు కేటగిరీకి వస్తాయి. ఈ హల్వాలో చూడగానే మనకు తెలిసిపోయింది షుగర్ ఉంది. షుగర్ ఉన్నప్పుడు ఆ రెసిపీలో మనము ఇంకా ఎక్స్ట్రా ఎంటీ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు షుగర్ లేకుండా ఈ హల్వాని తయారు చేసుకోగలిగితే బాగుంటుంది. హల్వా ఎప్పుడు టోటల్గా హల్వా అవాయిడ్ చేయాలి అనేది తెలుసు కదా, కానీ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలన్నప్పుడు కూడా మనము ఇలా బెల్లంతో కానీ బెల్లం వాటర్తో కానీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఊరించే వంటలో చూసిన ఆకుకూర జొన్న రొట్టెలు కూడా మనకు ఇంచుమించు అంటే ఒక పూట మనము రైస్ తీసుకుంటే మరో పూట ఇలా చిరుధాన్యాలు తీసుకోవడం అన్నది రివాజు. అంటే మీరు ఏ కల్చర్ చూసినా కూడాను కేవలం గోధుమల మీదో రైస్ మీదో డిపెండ్ అయి ఉండదు. డీప్గా స్టడీ చేస్తే కాస్త ఇలాంటి చిరుధాన్యాలు కూడా ఒక పూట ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక పూట రైస్ తీసుకోనో లేకపోతే పుల్కాలు తీసుకోనో మరో పూట ఇలాంటి ధాన్యాలు తీసుకుంటే చాలా మటుకు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ జొన్నలు చాలా బాగున్నాయండి. జొన్నలతో పాటు ఈ ఆకుకూర వెరైటీలు, అంటే ఇక్కడ 3 రకాలు వాడారు, తోటకూర, పాలకూర, మెంతకూర. మనం అన్ని వెరైటీలు అంటే అవైలబిలిటీ బట్టి పోషక విలువల పరంగా చూసుకుంటే ఇలా 3 ఒక్కసారి వాడటం కంటే కూడాను ఏదైనా ఒక ఆకుకూర తీసుకుని దాన్ని పుష్కలంగా వాడుకుంటే కూడా బాగుంటుంది. ఇక మీరు ఆఖరిగా చూసిన చిలగడ దుంప పొంగడాలు అనేవి కూడా చాలా మంచి కాన్సెప్ట్ అన్నమాట. చక్కగా మనం అది తయారు చేసుకోవచ్చు, ఒక స్నాక్ ఐటమ్ కిందనో లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కిందనో ట్రై చేసుకోవచ్చు. చిలగడ దుంప విత్ బెల్లం ఉంది కాబట్టి చాలా మంచిదండి. చిలగడ దుంపలు అనేది దుంపకూర కాబట్టి ఆ క్వాంటిటీ మీద అంటే ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే కేవలం క్యాలరీసే కాకుండా అది ఎన్నిసార్లు తీసుకుంటున్నాము, పదే తీసుకుంటున్నామా, నూనె ఎక్కువ వేసుకుంటున్నామా, మరీ డీప్ ఫ్రై చేస్తున్నామా, అలా ఆలోచిస్తే బాగుంటుంది. అప్పుడు మనకు ఆ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆల్ ద 4 రెసిపీస్ చాలా బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి, మనకు కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇక మిగిలిన ప్రిన్సిపల్స్ అంటే ఆయిల్ ఎలా వాడుకోవాలి, ఆయిల్ ఎంత మేరకు వాడుకోవాలి, ఇవన్నీ కనుక మనం మెయింటైన్ చేసుకుంటే ఈ 4 రెసిపీస్ కూడా చక్కగా ట్రై చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటలు మాకు రాసి పంపించి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే, ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులందరికీ MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదండి, జూలై 31 అభిరుచి ఎపిసోడ్ లో మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన వంట చేసి ప్రేక్షకులకు చూపించొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటకాన్ని పూర్తి వివరాలని రాసి ఎంటీఆర్ మసాలా వారి ఖాళీ ప్యాకెట్ ని జతపరిచి పంపించడమే. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మర్చిపోవద్దు. ఎంటీఆర్ ఇతర ప్యాకెట్లేవి ఈ పోటీకి వర్తించవు, గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మర్చిపోవద్దు. తిరిగి ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.